ఫోన్ ట్యాపింగ్ విచారణ నోటీసులపై బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వెళ్లనున్నారు. వాళ్ళ ఇద్దరితో చర్చించిన తరువాత సిట్టు విచారణ అంశంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. విచారణకు సమయం కోరే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల తరువాత విచారణకు హాజరవుతానని, సమయం కోరే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్న టాక్. రేపటి సిట్ విచారణకు సంబంధించి కేసీఆర్ హాజరు అవుతారా లేదా అన్న దానిపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, సద్య ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే మనం చూసాం 1-1:30 ప్రాంతంలో మధ్యాహ్నం నందినగర్లో కేసీఆర్ నివాసంలో సిట్టు నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసుల్లో పేర్కొంది. ఒకవేళ కేసీఆర్ వస్తే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో, ఒకవేళ ఆయన వయసు రీత్యా ఆయనకు కుదరకపోతే అక్కడికి రావాలని, లేకపోతే హైదరాబాద్ సిటీ లిమిట్స్లో ఎక్కడైనా సరే కేసీఆర్ కోరుకున్న చోట అక్కడ విచారణ జరుపుతామని చెప్పి చాలా స్పష్టంగా నోటీసుల్లో సిట్ పేర్కొంది. అయితే నోటీసులు అందుకున్న తర్వాత కేసీఆర్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే మనం చూసాం కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ వీళ్ళు ముగ్గురు కూడా నోటీసుల్లో పేర్కొన్న సమయానికి ఆ రోజు తేదీకి ఖచ్చితంగా విచారణకు హాజరయ్యారు, విచారణ ఎదుర్కొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా నోటీసుల్లో పేర్కొన్నట్టు రేపు 3 గంటలకు విచారణకు హాజరవుతారు, లేకపోతే సమయం కోరుతారని దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు ఫామ్ హౌస్కు చేరుకోబోతున్నారు. కేసీఆర్తో చర్చించిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నోటీసుల విషయంలో విచారణకు హాజరు కావాలా లేక సమయం కోరాలని దానిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు విచారణకు హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. వచ్చే నెల 11వ తారీఖు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇటువంటి కీలక సమయంలో, ఎందుకంటే రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు కూడా చాలా కీలకం, కాబట్టి ఇటువంటి సమయంలో కేసీఆర్ ఈ విచారణకు హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి ఫామ్ హౌస్ వర్గాలు కానీ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్కు వెళ్ళిన తర్వాత కేసీఆర్తో భేటీ అయిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీసులు అయితే పేర్కొన్నారో అదే సిట్ అధికారులను మరికొంత సమయం కేసీఆర్ కోరుతూ మున్సిపల్ ఎన్నికల తర్వాత సిట్ విచారణకు హాజరవుతారని చెప్పి ఆయన విజ్ఞప్తి చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సంధ్య, అయితే కరుణాకర్, అంటే మున్సిపల్ ఎలక్షన్ తర్వాతే కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ రేపే 3 o'clockకి వెళ్ళి విచారణలో పాల్గొంటారా? అసలు ఇలాంటి విషయాలన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ అనేది ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉండొచ్చు? మరో గంట సేపట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ ఉన్నారు, సిద్దిపేట పర్యటనలో హరీష్ రావు ఉన్నారు. వీళ్ళిద్దరు మరి కాసేపట్లో అక్కడి నుంచి బయలుదేరి ఫామ్ హౌస్కు చేరుకుంటారు. ఇక అంతకు ముందే మధ్యాహ్నం ఎప్పుడైతే సిట్ నోటీసులు నందినగర్లో సిట్ అధికారులు ఇచ్చారో అప్పటి నుంచే కేసీఆర్ ఒక ప్రత్యేక లీగల్ టీం, బీఆర్ఎస్ లీగల్ టీంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గతంలో సిట్ విచారణ సరళి ఏ విధంగా ఉంది, మొన్న హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ వీళ్ళ ముగ్గురు సిట్ విచారణ ఏ విధంగా కొనసాగింది, సిట్ విచారణలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, సిట్ విచారణ సందర్భంగా సిట్ అధికారులు ఏ అంశాలను లేవనెత్తుతున్నారు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా కేసీఆర్ ఇటు లీగల్ టీంతో కావచ్చు పర్సనల్గా వాటన్నింటిని కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పార్టీగా ఒక కీలక సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా అధికార కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నాయి. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ మున్సిపాలిటీలను గెలిచి ఆ తర్వాత జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, లేకపోతే ఆ తర్వాత జరిగే 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇటువంటి మున్సిపల్ ఎన్నికల కీలక సమయంలో సిట్ నోటీసులు ఇచ్చింది. కాబట్టి రేపు కేసీఆర్కు ఒకవేళ విచారణకు హాజరవుతే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ముఖ్యమైన నాయకులంతా కూడా హైదరాబాద్కు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల ఆ యొక్క ప్రచారం కావచ్చు, లేకపోతే అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్కు చేరుకున్న తర్వాత కేసీఆర్ వాళ్ళతో భేటీ అవుతారు. భేటీ తర్వాత రేపటి విచారణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకున్న సమాచారం మేరకైతే కేసీఆర్ రేపు విచారణకు హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన సమయం కోరే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సంధ్య, రైట్ కరుణాకర్.